హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మన భారత రాజ్యాంగానికి సంబంధించి ప్రజల యొక్క హక్కులు, అలాగే ఆస్తులు, పౌరసత్వం, హోదా వీటన్నింటికీ కూడా రాజ్యాంగమే కర్తగా వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రభుత్వం, చట్టసభలు, న్యాయ వ్యవస్థలు వీటి యొక్క అధికారాల పరిధిని కూడా రాజ్యాంగం నిర్దేశిస్తోంది. అయితే ఈ మూడు వ్యవస్థలు అంటే ప్రభుత్వం, చట్టసభలు, న్యాయ వ్యవస్థలు అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఈ వ్యవస్థలకి విడివిడిగా ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి అధికారాలు అనేటటువంటివి ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి సమన్వయంగా పనిచేయాల్సి ఉంటుంది. అయితే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఈ అంశం కూడా ఉంది. అయితే ఈ మౌలిక చట్టాన్ని మార్చేటటువంటి అధికారం చట్టసభలకి లేదు. రాజ్యాంగ నిబంధనలు, చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి అందులో ఉన్నటువంటి ఆ అర్థం ఏంటి అని చెప్పేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకి ఉంది. శాసనసభలకి, పార్లమెంటుకి ప్రజలు తమ యొక్క ప్రతినిధులను ఎన్నుకుంటారు కాబట్టి ప్రజాప్రతినిధులే సర్వోన్నతులు అనేసి చెప్పటానికి వీల్లేదు. రాజ్యాంగం నిర్దేశించినటువంటి పరిధిలోనే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం మరియు న్యాయ వ్యవస్థ నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రజాప్రతినిధులు కానీ ఐఏఎస్లు, ఐపీఎస్లతో సహా వివిధ తరగతుల అధికారులు, సైన్యం, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా రాజ్యాంగానికి బద్దులై ఉండాలి. రాజ్యాంగ విలువల్ని పరిరక్షించాలి. అలాగే వివిధ సందర్భాల్లో మనం చూస్తే వీటి గురించి మేము ఈ రాజ్యాంగ విలువల్ని పరిరక్షిస్తాము, రాజ్యాంగ బద్దులమై మేము నడుచుకుంటాము అన్నట్టుగా వాళ్ళు ప్రమాణం చేస్తారు. దాన్ని విస్మరించి రాజ్యాంగానికి భంగం కలిగించేటటువంటి చర్యలు ఏమైనా చేస్తే అంటే వాటిని ప్రోత్సహించటం అన్నటువంటిది తప్పు. అలా చేయడం అంటే వాళ్ళు చేసినటువంటి ప్రమాణాలని వాళ్ళు ఉల్లంఘించటమే. వాళ్ళు తమ ప్రమాణాలని పక్కన పెట్టినట్టుగా అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా నడుచుకోకూడదు అనేటటువంటి మౌలిక నియమాన్ని వాళ్ళు ఉల్లంఘించినట్లు అవుతుంది. అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎక్కడ పుట్టింది? బ్రిటన్లో గతంలో ప్రభుత్వానికి, పార్లమెంట్కి ఎవరు గొప్ప అనేటటువంటి సంఘర్షణ అనేది ఏర్పడినప్పుడు పార్లమెంటే సర్వోన్నత న్యాయస్థానం, దానికి ప్రత్యేక హక్కులు, అధికారాలు, మినహాయింపులు ఉంటాయి అన్నట్టుగా నిర్దేశించారు. అంటే అప్పట్లో న్యాయమూర్తుల్ని రాజు నియమించేవాడు కాబట్టి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ అనేది నడుచుకునేది. కానీ మనకి ఏదైతే డెమోక్రసీ అన్నటువంటిది ఉందో మన రాజ్యాంగం, అది కేవలం అంటే రాజు నియమించటము ఇలాంటివి కాదు కదా, ప్రజలే మేము పరిపాలించుకుంటున్నాం అన్నట్టుగా రాసుకున్నటువంటి రాజ్యాంగం. కాబట్టి అన్నింటికన్నా కూడా రాజ్యాంగం అనేటటువంటిది సుప్రీం. అంటే సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ అనేసి మనము దేనిని పిలుస్తాము? రాజ్యాంగాన్ని పిలుస్తాము. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆర్టికల్ 122 దేనికి సంబంధించింది? రాజ్యాంగ అనుగుణంగా నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు అని చెప్పేటటువంటి అధికరణ ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 122 అన్నటువంటిది. అంటే రాజ్యాంగానికి అనుగుణంగా ఏవైనా చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాలు చేయటానికి వాళ్ళకి అంటే ఈ పార్లమెంట్, శాసనసభలకి ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించటానికి కోర్టు అడ్డుపడదనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రసూతి మరణాలకి సంబంధించి. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితితో పోలిస్తే ఈ ప్రసూతి మరణాలు అనేవి చాలా వరకు తగ్గినా కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోల్చి చూస్తే మాత్రం ఆ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాము. మనం చూస్తే ప్రస్తుతానికి ప్రతి 1,00,000 శిశు జననాలకి 150గా ఉన్నటువంటి ప్రపంచ ప్రసూతి మరణాల యొక్క వార్షిక సగటుని 2030వ సంవత్సరం నాటికల్లా 70కి తగ్గించాలి అన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిశ్చయించుకుంది. దీనికోసం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పేరుతో ప్రపంచ దేశాలకి కొన్ని మార్గదర్శకాల్ని కూడా జారీ చేసింది. ప్రసూతి మరణాల సగటు అమెరికాలో 35గా, యూకేలో 5గా ఉంది. ఆఫ్రికా ఖండంలో అత్యధికంగా 302గా నమోదైంది. గేట్స్ ఫౌండేషన్ అందించినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రసూతి మరణాల యొక్క వార్షిక సగటు 103గా నమోదైంది. 1940లో 2000గా ఉన్నటువంటి భారత మాతా శిశు వార్షిక సగటు ఇప్పుడు 103కి తగ్గింది. అంటే దీనివల్ల ఏంటి? ప్రసూతి వైద్య సేవల్లో మనం పురోగతి సాధించాము అనేసి అర్థం. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించే వాళ్ళకి ప్రస్తుతం మనం నేరుగా ఆర్థిక సహాయం అందించటం, ప్రసవం తర్వాత కిట్లని ఇవ్వటం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈ నాణ్యత అంటే ఈ ప్రసూతి వైద్య సేవల్లో నాణ్యత అనేది పెరిగింది అన్నట్టుగా చెప్పచ్చు. అయితే భారతదేశం అన్నటువంటిది జాతీయ రూరల్ ఆరోగ్య మిషన్, జననీ సురక్ష యోజన, జననీ శిశు సురక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ ఇలాంటి కొన్ని కార్యక్రమాలని చేపట్టి మరణాల రేటుని గణనీయంగా తగ్గించడానికి దోహదపడింది. కానీ అభివృద్ధి చెందినటువంటి
దేశాలతో పోలిస్తే మనం వెనుకబడే ఉన్నాము. ప్రసూతి మరణాల సగటుకు సంబంధించి తమిళనాడు, తెలంగాణ, ఏపీ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఇలాంటి రాష్ట్రాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ 2030 నాటికి నిర్దేశించినటువంటి లక్ష్యం అంటే 70కి తగ్గించాలి అనేటటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే చేరుకున్నాయి. అస్సాం, యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ వీటిలోకి వచ్చేసరికి ఈ సగటు చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ సగటు అధికంగా నమోదవుతున్నటువంటి ప్రసూతి మరణాలతో జాతీయ సగటు కూడా పెరుగుతూ వస్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రసూతి మరణాల రేటు ఏపీ, తెలంగాణలో ఎంతగా ఉంది? ఏపీలోకి వచ్చేసరికి 58గా ఉంటే తెలంగాణలోకి వచ్చేసరికి ఇది 56గా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రబ్బరు సాగుకి సంబంధించి. ఇప్పటి వరకు కేరళలో అత్యధికంగా సాగవుతున్నటువంటి రబ్బరుని ఇక ఈశాన్యంలో కూడా పండించబోతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రానున్నటువంటి 5 ఏళ్ల కాలంలో అదనంగా 2 లక్షల హెక్టార్లలో రబ్బర్ తోటల్ని పెంచేందుకు సన్నాహాలు అనేవి మొదలయ్యాయి. ఇందులో భాగంగా కేరళలోని నర్సరీల నుంచి నారుని సేకరించి ఈశాన్య రాష్ట్రాలకి పంపబోతున్నారు. వచ్చే నెల నుంచి వీటిని ప్యాసింజర్ ప్రత్యేక రైళ్ల ద్వారా గౌహతికి సరఫరా చేస్తారు. అక్కడి నుంచి రబ్బర్ బోర్డు పరిధిలోని వివిధ వ్యవసాయ క్లస్టర్లకి పంపిణీ చేస్తారు. అలా మనం చూస్తే ఈ ఏడాది రబ్బర్ బోర్డు ఆధ్వర్యంలో ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లోని 3800 హెక్టార్లలో కొత్తగా ఈ మొక్కల్ని నాటారు. ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్, నాబార్డ్ల యొక్క సహకారంతో రబ్బర్ బోర్డు ఈ ప్రణాళికని రూపొందించి అమలు చేస్తోంది. అయితే ఈ ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ దీనికి 1100 కోట్ల రూపాయల పెట్టుబడిని పెడుతోంది. పర్వత ఈశాన్య ప్రాంతంలో ఉత్పత్తి చేసేటటువంటి సహజ రబ్బర్ మంచి నాణ్యతని కలిగి ఉంటుంది. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల ప్రజలకి ఆర్థిక ప్రయోజనం కూడా చేకూరుతుంది. అయితే ప్రస్తుతం మన దేశంలో 16 రాష్ట్రాల్లో ఈ రబ్బరు అనేది సాగవుతోంది. ఏపీలో అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కొంతమేర సాగు చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ రబ్బర్ సాగుకి అనుకూలమైనటువంటి ప్రదేశాలని గుర్తించి వాటిని ప్రోత్సహిస్తే ఆయా ప్రాంతాల రైతులకి మెరుగైనటువంటి ఆదాయం సమకూరుతుంది. ఈ మొక్కలు వేడి, తేమతో కూడినటువంటి వాతావరణంలో బాగా పెరుగుతాయి. సముద్ర మట్టానికి 300 నుంచి 450 మీటర్ల ఎత్తులో ఉండే ప్రాంతాలు వీటి సాగుకి అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేశంలోకెల్లా అత్యధిక రబ్బరు తోటలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? కేరళ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పంచాయతీరాజ్ సంస్థల యొక్క పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఏవైతే వనరులు అనేవి అవసరమవుతాయో వాటిని సమకూర్చటం లక్ష్యంగా రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ అన్నటువంటి దాన్ని ప్రారంభించారు. దాని యొక్క అమలు గడువుని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2022 ఏప్రిల్ నుంచి 2026 మార్చి 31 వరకు మొత్తం 5,911 కోట్ల వ్యయంతో దీన్ని అమలు చేసేందుకు ప్రధానమంత్రి నేతృత్వంలో భేటీ అయినటువంటి కేంద్ర మంత్రివర్గం ఓకే చెప్పింది. ఇందులో కేంద్రం యొక్క వాటా వచ్చేసరికి మొత్తం 3,700 కోట్లు ఉండగా రాష్ట్రాల వాటా వచ్చేసరికి 2,211 కోట్లు, అంటే మొత్తం 5,911 కోట్లు. దీనివల్ల 2.78 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలకి ప్రయోజనం కలగబోతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం గడువుని కేంద్రం ఎప్పటి వరకు పొడిగించింది? ఎప్పటి వరకు? 2026 మార్చి 31 వరకు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆహార వృధాకి సంబంధించి. ఆహారం ఉత్పత్తి కావటానికి మనకి చాలా వనరులు అవసరమవుతాయి. అంటే మొక్కలకైతే పొలాలు, తోటల్ని సిద్ధం చేయటం నుంచి ఎరువులు, పురుగు మందులు, ఖర్చులు ఇలా చాలా అవసరం అవుతాయి. అదే కోళ్ళు, పశువులు, చేపలు ఇలాంటి వాటికైతే చాలా వ్యయం అవుతుంది. అంటే ప్రతి దాంట్లో కూడా మనం చూస్తే మానవ శ్రమ అనేది ఉంటుంది. కరెంటు, పెట్రోలియం ఉత్పత్తుల వాడకం వీటన్నింటితో లింక్ అనేది ఉంటుంది. కాబట్టి అంతర్జాతీయంగా ఇలాంటి అవసరాలు, వ్యయాలు వీటన్నింటినీ కూడా కర్బన ఉద్గారాల విడుదల అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్తో లెక్కిస్తారు. దాని ప్రకారం వృధా అయ్యేటటువంటి ఆహారాన్ని లెక్కిస్తే ప్రపంచంలో చైనా తర్వాత మనదే అతిపెద్ద దేశం. అంటే ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వృధా అవుతున్నటువంటి ఆహారం విలువ సుమారు $1,00,000 కోట్ల ఉంటుంది. అంటే మన కరెన్సీలో చూస్తే 75 లక్షల కోట్లు. ఇందులో భాగంగా వినిమయం అవుతున్నటువంటి ఆహారం 60% ఉంటే ఇళ్లలో జరుగుతున్నటువంటి వృధా 11%, రీటైల్ ఫుడ్ సర్వీసుల వృధా 7%, రీటైల్ మార్కెట్లకు తరలిస్తుండగా ఉండేటటువంటి వృధా 14%, పొలాల్లో కబేలాల్లో వృధా వచ్చేసరికి 8%గా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆహార వృధాకి సంబంధించి ప్రపంచంలో భారతదేశ స్థానం ఎంత?
ఎన్నవ స్థానం? 2వ స్థానం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి కే సముద్రం వ్యవసాయ మార్కెట్కి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డ్ 2019కి ఇది ఎంపికైంది. పౌర సేవల దినోత్సవం నాడు ఈ అవార్డుని ఇవ్వబోతున్నారు. అయితే జాతీయ వ్యవసాయ మార్కెట్ లేదా ఈ నామ్ అంటాము, ఈ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ అన్నటువంటిది. ఈ నామ్ విభాగంలో ఈ పురస్కారానికి కే సముద్రం మార్కెట్ అనేది ఎంపికైంది. దీనికి ట్రోఫీ 10 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని అందజేస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈ నామ్ విభాగంలో ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డ్ 2019కి ఎంపికైన వ్యవసాయ మార్కెట్ ఏది? కే సముద్రం వ్యవసాయ మార్కెట్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఆర్థిక సామాజిక మండలిలోని 4 కమిటీలకి భారతదేశం ఎంపికయ్యింది. ఐక్యరాజ్య సమితికి ఉన్నటువంటి 6 కీలక విభాగాల్లో ఈ ఆర్థిక సామాజిక మండలి కూడా ఒకటి. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ నుంచి ఎన్నికైనటువంటి 54 దేశాల ప్రతినిధులు ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు. అయితే ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల కమిటీకి మన దేశ రాయబారి ప్రీతి శరణ్ వరుసగా 2వసారి ఎన్నికవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, యుఎన్ ఆర్థిక సామాజిక మండలిలోని ఎన్ని కమిటీలకి భారతదేశం ఎన్నికయ్యింది? ఎన్ని కమిటీలకి? 4 కమిటీలకి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బెంగళూరు ఐఐఎస్సి అధ్యయనానికి సంబంధించి. ఇందులో భాగంగా గృహాలు, కర్మాగారాల నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలు, ప్లాస్టిక్ రేణువులు జలచరాల యొక్క సహజ నిర్మాణాల్ని ప్రభావితం చేస్తాయి అన్నట్టుగా ఈ అధ్యయనం వెల్లడించింది. ఐఐఎస్సిలో కణాల పునరుత్పత్తి, జన్యువుల అభివృద్ధి విభాగం ఆచార్యుడి యొక్క నేతృత్వంలో ఒక బృందం కావేరీ జలాల కాలుష్యం మీద అధ్యయనం చేసింది. అందులో జీవించేటటువంటి చేపల ఆరోగ్యం, వాటి యొక్క డిఎన్ఏ నిర్మాణాల మీద కాలుష్యం చూపించేటటువంటి ప్రభావాన్ని ఇది తెలియజేసిందన్నమాట. ఒకే జన్యు సంతతికి చెందినటువంటి చేపలు వేగంగా ప్రవహించేటటువంటి నీరున్న దాంట్లో ఒకలాగా, నిదానంగా ప్రవహించే చోటు ఉన్నటువంటి దగ్గర మరొకలాగా, అలాగే ఆగి ఉన్న జలంలో ఇంకొకలాగా శరీర ఆకృతిని కలిగి ఉన్నాయి. అలా వివిధ రకాల నీటిని రామన్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా పరిశీలిస్తే సాధారణ కళ్ళకు కనిపించినటువంటి పరిమాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఈ ప్లాస్టిక్లో కొన్ని రసాయన రేణువులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మైక్రో ప్లాస్టిక్స్ అని వేటిని పిలుస్తారు? మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏవైతే 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో ఉంటే ప్లాస్టిక్ పీసెస్ ఉంటాయో వాటిని మైక్రో ప్లాస్టిక్స్ అని పిలుస్తూ ఉంటాము. ఇందులో మైక్రో బీడ్స్ అంటే ఏవైతే 1 మిల్లీమీటర్ కన్నా తక్కువ ఉంటాయో వాటిని మైక్రో బీడ్స్ అనేసి, అంటే వీటిని కాస్మెటిక్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఇలాంటి వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మైక్రో ఫైబర్స్ అన్నటువంటి వాటిని టెక్స్టైల్స్లో వాడుతూ ఉంటారు. అలాగే వర్జిన్ రెజిన్ పెల్లెట్స్ వీటిని ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడుతూ ఉంటారు. అలా మైక్రో ప్లాస్టిక్స్లో ఈ రకాలన్నీ ఉంటాయి. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి అంబేద్కర్కి సంబంధించి. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అనేసి పిలుస్తూ ఉంటాం, లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేసి. ఈయన భారత న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత మరియు సంఘ సంస్కర్త. భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి, అలాగే మన రాజ్యాంగ శిల్పి కూడా. ఈయనకి 1990వ సంవత్సరంలో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారత రత్నాన్ని ప్రకటించటం జరిగింది. అంటే మరణానంతరం తర్వాత భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచినటువంటి నాయకుల్లో అంబేద్కర్ కూడా ఒకరు. అందుకే ఆయన చేసినటువంటి కృషికి గాను ఆయన పుట్టినరోజుని అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటాము. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించినటువంటి ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో అంబేద్కర్ మొదటి స్థానంలో ఎంపికయ్యారు. స్వాతంత్రోద్యమ కాలంలో ఈయన దేశాన్ని ఒక జాతిగా సంఘటితమవడాన్ని అడ్డుకుంటున్నటువంటి కుల అణిచివేత సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మీద ఆయన కృషి చేయటం జరిగింది. ఈ దశలో ఆయన చేసినటువంటి కృషిని తొలి అంబేద్కరిజం అన్నట్టుగా పరిగణించారన్నమాట. రాజ్యాంగ రచనా సమయంలో అణగారినటువంటి సమూహాలు ఏవైతే బాధలు అనుభవిస్తూ ఉన్నారో అవి అలాగే అంటే వాటి యొక్క ముక్తి వైపుగా ఆయన ఆలోచనలు అనేవి వెళ్ళాయి. మొత్తం సమాజ విముక్తి మార్గాన్ని సూచించినటువంటి ఈ బోధనల్ని మళ్ళీ అంబేద్కరిజం అన్నట్టుగా పిలిచారు. దానికి సంబంధించింది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డే ఆఫ్ ఈక్వాలిటీగా ఏ రోజును జరుపుకుంటాము? ఏ రోజుని? ఏప్రిల్ 14వ తేదీని. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి వన్యప్రాణులకి చట్టపరమైన హక్కుని కల్పించిన మొదటి దేశం ఏది? ఏ దేశం? ఈక్వెడార్. ఎక్కడ ఉంది ఈక్వెడార్? దక్షిణ అమెరికాలో ఉంది.
ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి 2022లో జరగబోయే G7 సమావేశాలని ఏ దేశం నిర్వహించబోతోంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.